హలో నమస్తే. వెల్కమ్ టు యెల్లో ఆరెంజ్ యూనివర్సిటీ. ఈ వీడియోలో మనం ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ యూత్ పడేటువంటి కష్టాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ యూత్ అనగా అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్. సో వాళ్ళందరూ నిరక్షరాస్యులు. వీళ్ళు ఫస్ట్ టైమ్ ఎడ్యుకేటెడ్ అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదంటే ఒక పీహెచ్‌డీ చేసిన, ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళ గురించి. సో వీళ్ళని మనం ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ యూత్ అంటాం. సో వీళ్ళు ఎటువంటి కష్టాలకు అనేటువంటిది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో వీళ్ళ ఫ్యామిలీస్‌లో ఫస్ట్ ఎడ్యుకేటెడ్ కావడం వల్ల వీళ్ళలో చాలా మంది ఇంకా పై చదువులు చదవాలని ఆరాటంతో ఉంటుంటారు. అంతేకాకుండా కొందరు పెద్ద స్థాయి ఉద్యోగం, అది గూడా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకుంటారు. బట్ వీళ్ళకు మిగతా పిల్లలంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, హైలీ సెటిల్డ్ పేరెంట్స్ వాళ్ళకు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు లభించేటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, సోషల్ సపోర్ట్ లేదా ఫ్యామిలీ సపోర్ట్ ఈ ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ యూత్‌కి ఉండదు. సో అందువలన వీళ్ళలో చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో సెట్ అయిపోతుంటారు. కొంతమంది మాత్రం ఎలాగైనా ఉన్నత స్థాయికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. బట్ ఫ్యామిలీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం, ఆహ్, అండ్ వీళ్ళ టార్గెట్స్ కూడా పెద్దవి అవ్వడం వల్ల, పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల, అండ్ మనకు తెలుసు ఈ ప్రభుత్వాలు గూడా సమయానికి జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వరు. సో దానివల్ల వీళ్ళ లక్ష్యం దూరంగా జరుగుతుందని ఒక భావనతో వీళ్ళకు నాలెడ్జ్ అండ్ ఎబిలిటీస్ ఉన్నప్పటికీ వీళ్ళలో కొంతమంది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్‌కి అలవాటు పడుతుంటారు. ఇక వీళ్ళ ఊరి సమాజం వీళ్ళ గురించి ఏమంటుందంటే, "అబ్బో! ఎప్పటినుండో చదువుతున్నాడు. ఇంకా జాబ్ రాలేదు. తాగుతున్నాడు, తిరుగుతున్నాడు" అని ఒక బ్యాడ్ బ్రాండింగ్, డీబ్రాండింగ్ చేస్తుంటారు వీళ్ళని. చేయడం మొదలుపెడతారు. సో వీళ్ళ నాలెడ్జ్, లాజిక్, వీళ్ళకున్న ఎబిలిటీస్‌ని బాగా చదువుకున్న వారి పిల్లలు లేదంటే చదువుకున్న వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకుంటారు. వీళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి అర్థమవుతుంది. బట్ వీళ్ళ ఊర్లో కానీ, సొంత ఫ్యామిలీస్‌లో గాని వీరికి తగిన గుర్తింపు లభించదు. సో వీళ్ళు ఫ్యామిలీస్‌తో, రిలేటివ్స్‌తో అండ్ ఊర్లో వీళ్ళ సమాజంలో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆత్మగౌరవంతో ఘాటుగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళే వీళ్ళకి పొగరు అంటారు. పైగా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్ అండ్ సమాజం ఎవరినో చూపించి వాడికి ఆ జాబొచ్చింది, వీడికి ఈ జాబొచ్చింది అని వీళ్ళకంటే తక్కువ నాలెడ్జ్ అండ్ తక్కువ ఎబిలిటీస్ కలిగిన వారితో కంపేర్ చేస్తుంటారు. అనవసరమైన కంపారిజన్ చేస్తుంటారు. ఒక పక్కన వీళ్ళతో పాటు చదువుకున్నవారు అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ యొక్క పిల్లలు వీళ్ళతో పాటు చదువుకుంటారు. సో వీళ్ళేమో ఆ పిల్లలేమో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో లేదంటే ఒక ప్రైవేట్ సెక్టార్‌లో పెద్ద పొజిషన్‌లో సెట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీ సపోర్ట్, సోషల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా ఎటువంటి లోటు లేకపోవడం వల్ల వాళ్ళు మంచి పొజిషన్స్‌లో సెట్ అవుతారు. సో ఈ ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ యూత్ ఏమో వాళ్ళతో కంపేర్ చేస్తూ వాళ్ళకు కాంపిటీటివ్‌గా ఉండి వీళ్ళు కూడా ఆ స్థాయిలో కాకపోయినా కొద్దో గొప్ప అటు ఇటుగా సెటిల్ అవ్వాలని వీళ్ళు చూస్తుంటారు. కానీ వీళ్ళ ఊర్లో సమాజము, వీళ్ళ ఫ్యామిలీస్ మాత్రం వీళ్ళని ఇంకెవరినో చూపించి కంపేర్ చేసి వీళ్ళని ఇంకా మానసికంగా కృంగదీస్తుంటారు. వీళ్ళలో ఎవరికో ఒకరిద్దరికి అతి కొద్ది మందికి కొందరు మంచి ఫ్రెండ్స్ ఉండడం వల్ల లేదా ఫ్యామిలీలో ఎవరో ఒకరు వీళ్ళని అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ అందించడం వల్ల కొంతమందైతే సక్సెస్ అవుతారు. అంటే మంచి ఉద్యోగం సాధించి సక్సెస్ అవుతారు.
అప్పటి వరకు అపార్థం చేసుకున్న సమాజం గొర్రెల గుంపులా చేరి వీరిని పొగుడుతూ భజన మొదలుపెడుతుంది. బట్ వీళ్ళలో చాలా మందికి ఎవరికైతే ఎటువంటి సపోర్ట్ లభించదో ఆహ్, తాగుడికి అలవాటై అండ్ డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. సో, ఇలా వీళ్ళ బ్రతుకును వీళ్ళు ఆగమాగం చేసుకుంటుంటారు. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళలో కొంతమంది డీప్‌గా అమ్మాయిల ప్రేమలో పడతారు. ఎందుకంటే, వీళ్ళని ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళ రిలేటివ్స్ ఎక్కువ అర్థం చేసుకోరు. ఈ బయట ఎవరైతే అమ్మాయిలు వీళ్ళని అర్థం చేసుకుంటారో, వీళ్ళ ఎబిలిటీస్‌ని, వీళ్ళ నాలెడ్జ్‌ని, సో, వీళ్ళు వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోతారు. వాళ్ళతో ఒక డీప్ రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకుంటారు. బట్ వీళ్ళకు ఎటువంటి ఫినాన్షియల్ సపోర్టు అండ్ ఫ సోషల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఏ రకంగా లభించకపోవడం వల్ల ఈ గవర్నమెంట్స్ కూడా జాబ్ నోటిఫికేషన్స్ సరైన సమయంలో తీయకపోవడము. ఒకవేళ తీసినా ఆ నోటిఫికేషన్స్‌లో స్కామ్ జరగడము. ఆ! పేపర్ లీకేజు. అట్లా టైం పొడుగుతూ పోవడం వల్ల వీళ్ళు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులకు గురై వీళ్ళలో ఒకవేళ వీళ్ళు కొంతమంది సెటిల్ అవ్వలేదనుకోండి, అమ్మాయిలు గూడా బ్రేకప్ ఇచ్చేస్తారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. ఈ భూమి మీద అందరి బ్రెయిన్స్ ఒకేలా ఉండవు. అంటే ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ద లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్, ద లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్, సో, అన్ని బ్రెయిన్స్‌కి ఒకే లెవెల్‌లో ఉండవు. వీళ్ళలో చాలా మంది ఈ ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ యూత్‌లో చాలా మంది ఇంటెలెక్చువల్‌గా అండ్ అడ్వాన్స్డ్ థింకింగ్‌తో ఉంటారు. బట్ వీళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ ఆలోచనలు చాలా దూరంగా, ఎంతో వెనకబడి ఉంటాయి. సో, ఇలాంటప్పుడు వీళ్ళు ఎదుర్కొనే సమస్యను వివరించాలంటే కార్ల్ మార్క్స్ మాటలు గుర్తొస్తున్నాయి. కార్ల్ మార్క్స్ గారంటారు, "ద వన్ హూ ఈస్ మోర్ ఇంటెలెక్చువల్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ థాన్ హిస్ సొసైటీ విల్ సఫర్ ద మోస్ట్ యాస్ హి విల్ బి ఆల్వేస్ మిస్‌అండర్‌స్టూడ్ అండ్ అండర్ ఐడెంటిఫైడ్." సో, ఈ మాటలో పూర్తి అర్థం చేసుకోవాలి. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుండదు. మీనింగ్ ఇవాపరేట్ అయిపోతది. అలాగే మనకు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పినటువంటి మాట గూడా గుర్తొస్తుంటది. అదేంటంటే, శ్రేయాంసి బహువిజ్ఞాని అంటే మంచి కోరే వారికి, మంచి చేయాలనుకునే వారికి లేదా మంచి చేస్తున్న వారికి మాత్రమే ఆటంకాలెక్కువొస్తాయట. కష్టాలెక్కువొస్తాయి. హ్మ్. సో, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. థాంక్ యూ. జై హింద్.